బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి చేస్తున్న నేపథ్యంలో వారికి బ్రాండ్ను సెలబ్రేట్ చేసే విధంగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో డ్వాక్రా సంఘాల బలోపేతానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్ బ్రాండ్పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. సెర్ప్ పెర్మా సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు. డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ పేరుగా స్వయం ఖరారుగా బ్రాండ్ లోగో ఎంపికలో డ్వాక్రా సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలి అని ఆదేశం జారీ చేశారు. జాతీయ అంతర్జాతీయ మార్కెట్ను లక్ష్యంగా బ్రాండింగ్ ఉండాలి అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇక ఆకర్షణీయమైన లోగో అవసరమని అన్నారు. సరైన మార్కెటింగ్తోనే మహిళల ఆదాయం పెరుగుతుంది అని ఇదే ప్రభుత్వ లక్ష్యము అని పేర్కొన్నారు. ఏపీలో స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతం కావాలి అనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా మార్కెటింగ్ బ్రాండ్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ దిశగా జరిగిన సెర్ప్ మెప్మా సమీక్ష సమావేశంలో సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా ఉత్పత్తులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే బ్రాండ్ ఉండాలి అని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బ్రాండ్కు స్వయం అనే పేరును ఖరారు చేసింది. ఇక డ్వాక్రా మహిళల శ్రమ, స్వయం ఉపాధిని ప్రతిబింబించేలా ఈ పేరు సరిపోతుంది అని సీఎం అభిప్రాయపడ్డారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు, లోగోలను సీఎం పరిశీలించారు. లోగో ఎంపిక విషయంలో కేవలం అధికారుల అభిప్రాయాలకే పరిమితం కాకుండా డ్వాక్రా సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చంద్రబాబు సూచించారు. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఆదరణ పొందేలా మెజారిటీ అభిప్రాయం ఆధారంగా లోగో ఖరారు చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా మహిళలు నాణ్యమైన అద్భుతమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు అని వారికి సరైన మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని సీఎం స్పష్టం చేశారు. స్థానిక మార్కెట్లతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరగాలి అంటే బ్రాండింగ్ కూడా అదే స్థాయిలో అవసరము అని, అప్పుడే ఆకర్షణీయంగా ఉండాలి అని వెల్లడించారు. బ్రాండ్ పేరు, లోగో చూసిన వెంటనే ఉత్పత్తి వెనుక ఉన్న కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఉండాలి అని, మహిళల స్వయం శక్తిని ప్రతిబింబించే డిజైన్ అవసరము అని చంద్రబాబు సూచించారు. నిర్ణయంతో డ్వాక్రా ఉత్పత్తులకు కొత్త గుర్తింపు లభించనుంది అని, మహిళల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది అని ప్రభుత్వం భావిస్తోంది.